మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి లేదా ఇంగ్లీష్ మెడిసిన్ ఏదంటారు. ఇవన్నీ ఓకే. వీటన్నిటికి అంటే ఏం చేస్తారో అది హోమియోపతి అంటే చిన్న చిన్న గోల్ ఉంటాయి అవి. ఆయుర్వేదం అంటే పసర్లు అవి ఇస్తారు. కషాయాలు అవి ఇస్తారు. నాకు తెలిసిన నాలెడ్జ్ యాజ్ ఎన్ ఆడియన్స్ తెలిసిన నాలెడ్జ్ నేనేం డాక్టర్ చెప్పండి. అండ్ ఇంకా మెడిసిన్స్ అంటే తెలుసు మనకి టాబ్లెట్స్. ఓన్లీ ఫుడ్ తోటి ఇది ఏ కోవలోకి వస్తుంది. ఓన్లీ ఫుడ్ తోటి నేను ఏ ఫుడ్ మారిస్తే చాలు నేను రోగాన్ని నయం చేస్తాను. అది ఎలాంటి రోగమైన ఈవెన్ క్యాన్సర్ కూడా క్యాన్సర్ని ట్రీట్ చేస్తాను ఫుడ్ తోటి. ఏ కోవలో ఇది ఏ కోవలోకి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ ఏంటంటే అది పిచ్చితనంలో కొంత వస్తుంది. పిచ్చి వాళ్ళు అంటాను నేను. వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఇట్లా కాదని చెప్పాలి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే జనం ఎట్లయిపోయారంటే గట్టిగా వితండవాదం చేసిన వాళ్ళు తోపైపోతున్నారు. ప్రాక్టికల్లీ అంటే గట్టిగా మాట్లాడి ఇది నిజం అని చెప్పగలిగితే అంటే కాన్ఫిడెన్స్తో అబద్ధం చెప్పినా కూడా అది ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు దేనిలో ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది చూసారు. ఆ ఫ్యాక్ట్ చెక్ ఎవరికి అవసరం లేదు. అది ఫ్యాక్టా ఫాల్సా అవసరం లేదు. కాన్ఫిడెంట్గా చెప్పిరా చాలు, అది నమ్మడం. అట్లా అయిపోయింది ఓన్లీ ఫుడ్ తోని. మీరే చెప్పారనుకోండి నేను మీ ఫుడ్ తోటి నాకు జబ్బు నయం చేస్తానని, నాకు వెంటనే క్వశ్చన్ వస్తుంది హౌ, ఎలాగా, ఏ ఫుడ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఎట్లా క్యాన్సర్ గడ్డని కరిగిస్తుంది? ఎస్, నేను చెప్తాను ఇప్పుడు దానికి ఆన్సర్. మంచిగానండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎట్లా చెప్తారంటే ప్రతి క్యాన్సర్ కణం ఎట్లా ఏం యూజ్ చేసుకుంటుంది అంటే ప్రతి కణానికి గ్లూకోజ్ అవసరం. ఓకేనా, దానికి శక్తి అవసరం. ఒకవేళ గనక మనం ఆ గ్లూకోజ్ని అరికట్టగలిగితే అంటే దానికి వెళ్ళే శక్తిని ఆపగలిగితే, దాని ప్రాపర్ డైట్తోని దానికి గ్లూకోజ్ వెళ్ళకుండా మనం ఆపగలిగితే క్యాన్సర్ని మనం తగ్గించుకుంటాం. నేను చెప్పే డైట్ వల్ల అట్లా జరుగుతుంది, నేను ఇచ్చే మందుల వల్ల అది జరుగుతుంది అని ఎఫెక్టివ్గా చెప్పాను అనుకోండి, మీకు ఆ ఆరా క్రియేట్ అయిందనుకోండి, నమ్ముతారు, డెఫినెట్లీ నమ్ముతారు. అప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే కేవలం డైట్తో ఓన్లీ క్యాన్సర్ సెల్కి, ఓన్లీ క్యాన్సర్ కణానికి లేదా క్యాన్సర్ గడ్డకి దానికి మాత్రమే నువ్వు ఎనర్జీని ఎట్లా ఆపగలుగుతావు, మిగతా బాడీకి ఏం చేస్తావు, అది అడగరు. అదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక్కరే ఉన్నారు, ఓకేనా, ఆయన ఏంటంటే నేను ఓన్లీ డైట్తోని క్యాన్సర్ ట్రీట్ చేసిన అంటాడు. అది అబద్ధం అండి, అది ప్లేన్ అబద్ధం. కాకపోతే ఏంటంటే ఏంటండి ఆయన బయటకు స్టేట్మెంట్ చేస్తున్నారు ఓన్లీ ఫుడ్ తో అని, మీరు ఎలా చెప్తారు కాదు అబద్ధం అని? నేను అదే అంటున్నానండి, స్టేట్మెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు, మీరు కాదు అని ఎలా చెప్పగలుగుతున్నారు అంత కన్ఫర్మ్ గా? కాదు కాబట్టి అది మీరు చూసారా, ప్రూఫ్ చూసారా? కాదండి, ప్రూఫ్స్ అంటే ఎట్లా అంటే మీరు తినే ఆహారంతో నయమయ్యేది ఉంటే అది ఎప్పుడు నయమయ్యేది, అసలు రాదు క్యాన్సర్. కాకపోతే ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే దీనికి ఆన్సర్ అడగాల్సింది మీరు తప్పు వ్యక్తిని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మీరు అడగాల్సింది ఎవరిని, ఒకవేళ ఇప్పుడు నేను మోడర్న్ మెడిసిన్, ప్రూవెన్ మెడిసిన్ ఫాలో అయ్యే వ్యక్తిని పట్టుకొని డైట్ వల్ల క్యాన్సర్ తగ్గదు అని మీరు ఎలా అంటున్నారు కదా, డైట్ వల్ల ఎవరైతే క్యాన్సర్ తగ్గుతుంది అంటున్నారో వాళ్ళని పట్టుకుని అడగాలి అసలు ఎట్లా తగ్గుతుంది అని చెప్పి. నేను అది ట్రై చేస్తున్నాను, ఓకేనా. మీరేంటంటే డైట్ వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయాలి, టెస్టిమోనియల్స్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 100 మంది పేషెంట్లు తీసుకొని నేను ఇట్లా చేశాను దీనివల్ల తగ్గుతుంది అని చెప్పాలి, అది చేయరు. దాని కౌంటర్ ఏముంటుంది తెలుసా, మీ ఇంగ్లీష్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకొక ఇంటర్వ్యూలో ఏముంటుందంటే కీమోథెరపీ వల్ల అసలు ఒక్క పేషెంట్ కూడా మంచి అయిన దాఖలాలు లేవు, దానివల్ల ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అంటారు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఫస్ట్ ఎఫెక్ట్ గురించి మాట్లాడండి, తర్వాత సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడండి. ఫుడ్ వల్ల, ఓన్లీ డైట్ వల్ల క్యాన్సర్ అవ్వదు 100%. ఒకవేళ అవుతుందని మీరు అంటే కనుక దానికి ఎట్లా అంటున్నారో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అర్థమైందా మేడం? అంటే మీరు ఇప్పుడు ఒక కొత్త మెషిన్ కనుక్కున్నారనుకోండి, అది ఎట్లా పనిచేస్తుందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, కానీ అది ఎందుకు పనిచేయదో చెప్పాల్సిన బాధ్యత అపోజిట్ వాళ్ళ మీద ఉండదు. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్, అప్పటి వరకు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కౌంటర్ చేస్తూనే ఉంటారు, అవునా కదా? అది నిజంగా ఫ్యాక్ట్ అయితే మీరు చెప్పాలి కదా బయటికి వచ్చి. నేనేమంటానంటే ఆయనకు పాపం ఎందుకు ఓన్లీ తెలుగు స్టేట్స్ వల్లే ఎందుకు బాగుపడాలా, మీ మహత్యంతోని మొత్తం దేశమంతా ప్రపంచం అంతా బాగుపడాలి కదా, సో మీరు ఎట్లా చేస్తున్నారో బయటికి చెప్పొచ్చు కదా అంటే చెప్పలేదు ఇంకా ప్రస్తుతానికైతే. నేను అడుగుతాను మళ్ళీ, వీరమాచినేని రామకృష్ణ అని ఉంటారు అన్నట్టు, ఆయన మేజర్ ఇట్లా ప్రొపగండా చేస్తూ ఉంటారు. ఏంటంటే నేను ఓన్లీ డైట్ అన్ని దేశాల్లో ఫాలో అవుతున్నారు కదా, ఎక్కడండి నాకు తెలియదు ఇంకా. అంటే ఆ పేషెంట్స్ అయితే నేను చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన షేర్ చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చూస్తే, నాకు తెలిసిన హాస్పిటల్స్ నుంచి రిపోర్ట్స్ తెచ్చించుకొని చూస్తే కనుక వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు.
వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి Radiation. రేడియేషన్ కావచ్చు, కీమో కావచ్చు, సర్జరీ కావచ్చు, అవి అయిన వాళ్ళని వాళ్ళు టెస్టిమోనియల్స్లో ఎట్లుంటుందంటే ఓన్లీ డైట్ వల్ల అని ఉంటుంది ఒకటి. లేదా రెండోది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నా దగ్గర వచ్చిన ఒక పేషెంట్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళ బిల్స్ షేర్ చేశాను. వాళ్ళు ఏంటంటే కార్సినోమా ఎండోమెట్రియం అంటారు, అంటే గర్భసంచి క్యాన్సర్ లంగ్లో మెటాస్టైస్ అయింది. సో ఓన్లీ డైట్ వల్ల క్యూర్ చేసిన అన్నారు అన్నట్టు. అది అవ్వలేదు. ఓకేనా. కాబట్టి నేను వాళ్ళని అడిగాను ఒకసారి వచ్చి బయట మాట్లాడతారా అని. నేను చెప్పాను కదండి, అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పేషెంట్స్ కూడా వెన్ దే యాక్సెప్ట్ దట్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, వాళ్ళు ట్రై చేస్తారు. అది సక్సెస్ అవ్వకున్నా కూడా ఓకే పర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు వాళ్ళతో కూడా ప్రాబ్లం లేదండి. అంటే నేను ఏమంటున్నా అంటే టర్మినల్ ఇల్ పేషెంట్ కనుక నేను ఏం చేయలేము అనుకున్న వాళ్ళని కనుక నేను డైట్తో క్యూర్ చేస్తా అనుకుని నువ్వు తీసుకొని ట్రీట్మెంట్ చేయి, ఏదో ఒకటి చేయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంతమంది ఏమవుతారంటే ఇది నమ్మడం వల్ల ఎర్లీ స్టేజెస్లో వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది, డైట్తో నేను మంచిగా అయిపోతా అని చెప్పి. వాళ్ళకి ప్రోగ్రెస్ అయితే కష్టం కదా. అటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఇప్పుడు నన్ను పట్టుకొచ్చి తీసుకురమ్మంటే కష్టం నాకు. వాళ్ళంటే వాళ్ళే రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు రేపు ఇంకొకళ్ళు వాళ్ళందరికి కావాలి కదా. నిజంగా అది ప్రూవ్ అయింది అంటే మీరు బయటకు వచ్చి చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. అది ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు, మీ ఫ్యామిలీ లాగే వాళ్ళు కూడా కదా. నేను అనేది ఏంటంటే అండి, ఒకవేళ ఇది కరెక్ట్గా నిజమే ఓన్లీ డైట్ వల్ల మంచిగా అవుతుంది అంటే ఎవ్రీ వన్ షుడ్ ఫాలో ఇట్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో. నేనే ప్రొపగేట్ చేస్తానని చాలాసార్లు అంటాను, కానీ ప్రూఫ్ లేకుండా నేనే ప్రూఫ్ నేను ఎంతమంది ఇచ్చాను బిఫోర్ ఆఫ్టర్ అని పెడితే ఏం స్టూపిడిటీ అది. కౌంటర్ చేయాలి. కౌంటర్ చేయాలంటే సంస్థలు బయటికి రావాలి. అంటే మళ్ళీ గవర్నమెంట్ సీటే పోతా ఉంటాను నేను ఎప్పుడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే యాజ్ అన్ ఆడియన్స్ లేకపోతే పేషెంట్స్ పరంగా చూస్తే నాకు మీతో ఇంపార్టెన్స్ లేదు, నాకు మీతో పని లేదు, మీ మెడిసిన్తో పని లేదు, ఆయుర్వేదమా మీరు ఏం పేర్లు పెడతారు, హోమియోపతి, వీటి ఎవరితో నాకు ఏం పని లేదు. నాకు నా ఆరోగ్యం కావాలి. నా డబ్బు కష్టపడిందంతా నా హెల్త్ మీద పెట్టేసుకుంటే నా ఫ్యామిలీ ఏమైపోతుంది. సో నాకు మీలో మీరు అందరూ కొట్టుకుంటే నాకు తెలియదు అసలు ఏం పేర్లు పెట్టినా, నాకు ఒక బెస్ట్ సొల్యూషన్ కావాలి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అసలు పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కాదు కదా, అసలు ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. యాక్చువల్ కన్ఫ్యూజన్ కాదండి, మీరు ఏంటంటే అన్నిటికీ గూగుల్ చేస్తారుగా. గూగుల్ తల్లి ఉందిగా మీకు, మరి దీన్ని గూగుల్ చేయొచ్చుగా. అది కూడా నమ్మడం మానేసంగా మేము ఇప్పుడు. లేదు, ప్రతి ఒక్క దానిలో ఏముంటుందంటే ఎఫికేషియస్ ట్రయల్స్ ఉంటాయండి. మీరు క్లినికల్ ట్రయల్స్ అని కొట్టారనుకోండి, మనకు మొత్తం గూగుల్లో వచ్చేస్తుంది. ఈజ్ రేడియేషన్ యూస్ఫుల్ అని ఏదైనా ట్రయల్ అని కొట్టారనుకోండి, ఏదో ఒక ట్రయల్ వచ్చేస్తుంది. ఇంతమందికి చేశారు, ఇంతమందికి ఇక్కడ రిజిస్టర్ అయి ఉందని చెప్పి వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి. ప్రతి ఒక్క మందు కూడా వస్తుంది, అంటే కీమోథెరపీ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కావచ్చు, టార్గెటెడ్ థెరపీ కావచ్చు. ఈజ్ దిస్ యూస్ఫుల్ అని కొడితే కింద ట్రయల్స్ డెఫినెట్గా వస్తాయి. మీరు ఎక్కడ చూస్ చేసుకోవాలని అంటే అదంతా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఎవరితో నాకు కూడా అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ చేయలేరు. కాకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ డాక్టర్స్ కన్నా కూడా మేధావులే అందరూ. అది కూడా ఈ మధ్యలో కొత్త ట్రెండ్ అయిపోయింది. నీకేం తెలియదు, మీకు తెలుసా అసలు విఆర్కి ఎంత గొప్పోడు ఆయనకంటే. సరే ఓకే. ఈ మధ్య కాలంలో చూసాను సార్, మీరు అంటుంటే స్టాక్ మార్కెట్ ని అంటే ఈ స్టాక్ కొనండి, ఆ స్టాక్ కొనండి అని పెట్టే వాళ్ళకేమో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ పాస్ చేసింది. ఏంటంటే మీరు ఇట్లా చేసి జనాలు డబ్బు పోగొడుతున్నారు కాబట్టి మీరు ఇలాంటివి పెట్టకూడదు, ఒకవేళ పెట్టినా ఇది నా సొంత ఒపీనియన్, లాస్ట్ లో డిస్క్లైమర్ ఇవ్వాలి. వై నాట్ టు మెడిసిన్స్? నో, వాళ్ళు అందుకే ఏం చేస్తారంటే ఎవరైనా ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వీడియో ముందు డిస్క్లైమర్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 1 ఇస్తున్నారా మెడిసిన్స్ వాడమని చెప్పే వాళ్ళకి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే ప్రాపగేట్ చేస్తారో వాళ్ళ సిగ్నేచర్ ఉండదు అక్కడ. ఓకేనా. సో లాజికల్గా లీగల్గా వాళ్ళు కరెక్టే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని మీద ఎప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఇఫ్ ద పేషెంట్ కమ్స్ అండ్ సేస్ దట్ ఈయన నాకు ఓన్లీ డైట్తో కావచ్చు, ఓన్లీ ఆయుర్వేదం వాడడం వల్ల నా క్యాన్సర్ ట్రీట్ చేస్తా అని చెప్పాడని చెప్పి వాళ్ళు ఒకవేళ చేస్తే కనుక మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉంటుంది, దాని కింద మనము అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చెయ్యరు. ఇంకొకటి ఏంటంటే చాకచక్యంగా కొంతమంది ఫాలో అయ్యేది ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది ఒకటి, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ మీరు అక్కడ తీసుకునే ట్రీట్మెంట్ కూడా తీసుకోండి, అంటే వదిలేయకండి, అవన్నీ తీసుకుంటూ మా మందులు వాడండి, మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది, అదైతే వదలొద్దు అని చెప్తారు అన్నట్టు. ఎందుకు నాకు 2 డబ్బులు, అక్కడ ఫీజు ఇక్కడ ఫీజు, అది అడగాలి కదా, అడగరు. సో వాళ్ళకి ఏం చెప్తారంటే ఓన్లీ మోడర్న్ మెడిసిన్ వాడితే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ భూతం ఉందిగా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ మేము తగ్గిస్తాం. ఇంకో కొంతమంది ఇంట్రెస్టింగ్గా చేస్తారు ఏంటంటే మీకు అక్కడ అంతా ట్రీట్మెంట్ అయిపోయినాక రండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండేందుకు మేము మందులు ఇస్తామంటారు. రేడియేషన్ తీసుకుందాం, నెక్ భాగంలో రేడియేషన్ ఇచ్చారు, వాళ్ళకి మింగడంలో ఇబ్బంది వస్తుంది,
2 వారాలు నువ్వేం వాడలేదు అనుకో, రేడియేషన్ అయిపోయిన తర్వాత కామ్గా ఉన్నారనుకోండి, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఆ 2 వారాలు నువ్వు ఆయుర్వేదం వాడినావు అనుకోండి, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఆ 2 వారాలు నువ్వు హోమియోపతి వాడినావు అనుకోండి, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అంటే నువ్వు ఏది వాడినా వాడకున్నా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అన్ని గ్రాడ్యువల్గా 2 వీక్స్లో తగ్గిపోతాయి. కానీ నువ్వు వాడిన దాన్ని బట్టి ఏం చేస్తావు, నేను ఇది వాడాను కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించినా అని ఆయన అంటాడు, నేను ఇది వాడినా కాబట్టి సైడ్ ఎఫెక్ట్ తగ్గినా అని నువ్వు అనుకుంటావు, నువ్వు ఇంకో 10 మందికి చెప్తావు. దట్స్ హౌ సో ఇట్స్ మేము ఇప్పుడు గోయింగ్. మాట్లాడుతున్నా అంటే ఓన్లీ క్యాన్సర్ గురించి. అవునండి. హోమియోపతి, ఆయుర్వేదిక్ మిగతా వాటికి బాగా పనిచేస్తుండొచ్చు. మీరు చెప్పేది ఓన్లీ క్యాన్సర్కే. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను కన్ఫైన్డ్గా నేను క్యాన్సర్ గురించి మాత్రమే మాట్లాడతాను. Yeah. మిగతా దానికి జనరల్గా మాట్లాడదలుచుకోలేదు. వేరే వాళ్ళు మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఓకే.